హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. గడిచిన 10 ఏళ్ల కాలంలో మోడీ ఆధ్వర్యంలో భారత త్రివిధ దళాలు బలపడ్డాయా? ముందుగా మనం త్రివిధ దళాలు ఆర్మ్డ్ ఫోర్సెస్ మరి అదే విధంగా పారామిలిటరీస్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మనకు తెలిసి ఉండాలి. మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ గా ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్లను కన్సిడర్ చేయగా, పారామిలిటరీలుగా మనం 10 సైన్యాలను తీసుకుంటాం. అవేంటంటే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ, ఎన్ఎస్జి, ఎస్ఎస్బి, ఎస్ఎఫ్ఎఫ్, ఎస్పీజీ మరి అదేవిధంగా ఆర్పిఎఫ్. ఈ 10 ఫోర్సెస్ని మనం పారామిలిటరీ ఫోర్సెస్గా చెప్పుకుంటాం. ఆర్మ్డ్ ఫోర్సెస్ మరియు పారామిలిటరీ మధ్య ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ చూసినట్టయితే, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అనేటివి మనం త్రివిధ దళాలుగా కన్సిడర్ చేయగా, ఇవి ఎక్స్టర్నల్గా మన భారతదేశానికి వస్తున్నటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకు వీటిని ఉపయోగించగా, అంటే భారతదేశంతో శత్రుత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఇతర దేశాల ద్వారా ఎదురయ్యేటువంటి అనేక రకాలైనటువంటి ఉగ్రవాద మరియు క్రాస్ బార్డర్ టెర్రరిజం మరి అదేవిధంగా ఇతర దేశ సైన్యాల నుంచి ఏర్పడే యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనేందుకై ఈ త్రివిధ దళాలు అయితే పనిచేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా పారామిలిటరీ ఫోర్సెస్ గురించి తెలుసుకున్నట్టయితే, ఇవి దేశ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకై ఈ పారామిలిటరీ ఫోర్సెస్ని ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఇది ఈ పారామిలిటరీ ఫోర్సెస్ మరి అదేవిధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ మధ్య ఉన్నటువంటి ఒక డిఫరెన్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మన త్రివిధ దళాలు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సైన్యాన్ని కలిగిన మిలిటరీగా, అంటే సెకండ్ లార్జెస్ట్ మిలిటరీగా, మరి అదేవిధంగా 4వ బలమైన సైన్యంగా, 4th స్ట్రాంగెస్ట్ ఫోర్స్గా పేరు పొందింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మరియు నేవీకి సంబంధించి సైన్యాన్ని చూసినట్లయితే, ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ దగ్గర 12,37,000 యాక్టివ్ ఫోర్సెస్ ఉండగా 9,60,000 మాత్రం రిజర్వ్ ఫోర్స్ను కలిగి ఉంది. మరి అదేవిధంగా ఇండియన్ నేవీలో 64,000 యాక్టివ్ ఫోర్సెస్ని కలిగి ఉండగా 50,000 రిజర్వ్ ఫోర్సెస్ని కలిగి ఉంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మాత్రం 1,39,000 యాక్టివ్ ఫోర్సెస్తో మరి అదేవిధంగా 1,40,000 రిజర్వ్ ఫోర్సెస్తో టోటల్గా 1.4 మిలియన్ యాక్టివ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని కలిగి ఉంది మన భారతదేశం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం మొదటి స్థానంలో అమెరికా ఉండగా, రెండవ స్థానంలో రష్యా మరియు మూడో స్థానంలో చైనా. ఆ తర్వాత 4వ స్థానంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మిలిటరీకి సంబంధించి సామర్థ్యపరంగా 4వ స్థానంలో మన భారతదేశం ఉందని చెప్పేసి చెప్పుకున్నాం. ఇక్కడ తమ్నెల్లో ఇచ్చినట్లుగా గడిచిన 10 ఏళ్ల కాలంలో, అంటే మోడీ గారి పరిపాలనా కాలంలో ఈ త్రివిధ దళాలు బలపడ్డాయా లేదా బలహీనపడ్డాయా? ఈ వీడియోను అన్ని ఆధారాలకు బలపడ్డాయో వివరించేందుకు ఈ వీడియోను అన్ని ఆధారాలతో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో మొదటగా సైన్యాన్ని బలపరచాలంటే దానికి అవసరమయ్యేది ఆదాయం. సో డిఫెన్స్ బడ్జెట్లో గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి మార్పులను చూసుకున్నట్లయితే, ఫైనాన్షియల్ ఇయర్ 2013 మరియు 14కి సంబంధించి డిఫెన్స్ బడ్జెట్ 2,03,000 కోట్లుగా ఉండగా, ఫైనాన్షియల్ ఇయర్ 2023 మరియు 24కు గాను 5,94,000 క్రోర్స్కి పెరిగిపోయింది. దీంతో పెద్ద మొత్తంలో సైనికుల జీతభత్యాలకై ఖర్చు చేసిన అనంతరం మిగిలిన బడ్జెట్ను మారుతున్న టెక్నాలజీని మరియు అదేవిధంగా యుద్ధ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాలైనటువంటి అధునాతనమైన రక్షణ పరికరాలను కొనేందుకై బడ్జెట్ను వెచ్చించడం అయితే జరిగింది. ప్రభుత్వం ద్వారా మేక్ ఇన్ ఇండియా మరి అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ వంటి ఇనిషియేటివ్స్ ద్వారా రక్షణ రంగానికి అవసరమయ్యే ఆయుధాల తయారీకై కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించడమే గాక, డిఆర్డిఓ లాంటి ప్రభుత్వ సంస్థలు ఎన్నో రకాలైనటువంటి గొప్ప ఆయుధాలను స్వదేశీయంగా తయారు చేయడం మొదలెట్టాయి. దీంతో భారత్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో సెల్ఫ్ రిలయన్స్గా మారడం జరిగింది. ప్రస్తుతం డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఆయుధాలన్నీ 65% స్వదేశీయంగానే తయారు చేస్తున్నాం. మరియు తయారీతో పాటు ఇతర దేశాలకు స్వదేశీయంగా తయారు చేసినటువంటి రక్షణాయుధాలను ఎగుమతి కూడా చేస్తున్నాం. రక్షణాయుధాలను ఎగుమతి చేయడం ఒక చరిత్రగానే చెప్పుకోవచ్చు. ఒకనాడు ప్రపంచంలో అత్యధికంగా రక్షణాయుధాలను దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాలను చూసినట్లయితే మొట్టమొదటి లిస్టులో మన భారతదేశం అనేది ఉండేది. కానీ గడిచిన 10 ఏళ్ల కాలంలో ఈ రక్షణ రంగంలో జరిగినటువంటి అనేక మార్పుల కారణంగా ప్రస్తుతం మన భారతదేశం అనేది దిగుమతితో పాటు పెద్ద మొత్తంలో ఈ రక్షణ రంగంలో ఎగుమతులను కూడా చేయడం అయితే మొదలుపెట్టింది. ఇక్కడ మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లాంటి ఇనిషియేటివ్స్తో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జరిగినటువంటి మార్పులు చూసినట్లయితే, మొదటగా హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ద్వారా స్వదేశీయంగా తయారు చేసినటువంటి ప్రచండ్ అనే లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది బార్డర్లో ఉంటున్నటువంటి శత్రు సైన్యానికి సంబంధించినటువంటి బంకర్స్ని కూల్చివేయడానికై దీన్ని తయారు చేయడం అయితే జరిగింది. దీన్ని ముఖ్యంగా బంకర్ బస్టింగ్ ఆపరేషన్లో పెద్ద మొత్తంలో ఉపయోగించేందుకై తయారు చేయడం జరిగింది.
ఇవే కాకుండా ధనుష్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, మరి అదే విధంగా అటాక్స్ అడ్వాన్స్ టోర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, మరి అదే విధంగా ఎంబిటి అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ కూడా ఈ మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో మనం స్వదేశీయంగానే తయారు చేయడం అయితే జరుగుతుంది. మరి అదే విధంగా ఏఎల్సీ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అయినటువంటి తేజస్ మార్క్ 1 మరియు మార్క్ 2 కూడా మనం స్వదేశీయంగానే తయారు చేస్తున్నాం. ఇవే కాకుండా నేవీకి సంబంధించి ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు అనేక రకాలైనటువంటి సబ్మెరీన్స్, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్, ఫ్రిగేట్స్ మరియు కార్వెట్స్ లాంటి మరెన్నో ఆయుధాలను స్వదేశీయంగా తయారు చేస్తున్నారు. ఇవే కాకుండా ఇండియా ఇతర దేశాలతో జాయింట్ వెంచర్లో భాగంగా అనేక ఆయుధ సామాగ్రిని తయారు చేస్తుంది. ఉదాహరణగా మనం బ్రహ్మోస్ 1 మరియు బ్రహ్మోస్ 2ను చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా బ్రహ్మోస్ 1 అండ్ 2 అనేది మన భారతదేశం రష్యాతో కలిసి తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇవే కాకుండా AK-203 అనే రైఫిల్ని కూడా మన భారతదేశం రష్యాతో కలిసి జాయింట్ వెంచర్ రూపంలో తయారు చేయడం అయితే జరుగుతుంది. ఒక రష్యాతోనే కాదు, ఫ్రాన్స్, అమెరికా ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో దేశాలతో మన భారతదేశం ఈనాడు జాయింట్ వెంచర్లో అనేక రకాలైనటువంటి రక్షణాయుధాలను తయారు చేయడం అయితే జరుగుతుంది. అంతేకాక 2025-26 లోపు మన స్వదేశీయంగా ఉన్నటువంటి అన్ని ఆయుధాలకు అవసరమైనటువంటి అన్ని తూటాలను అనగా 150 mm మరియు 175 mm లాంటి అతిపెద్ద తూటాలను కూడా స్వదేశీయంగానే తయారు చేసేంతలా మన డిఫెన్స్ సెక్టర్ ఈనాడు అభివృద్ధి చెందింది. ఇకపోతే మనం డిఫెన్స్ సెక్టర్ నుండి జరిగినటువంటి ఎక్స్పోర్ట్స్ చూసినట్లయితే ఇక్కడ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 2013 మరియు 14 ఫైనాన్షియల్ ఇయర్కి గాను 686 కోట్లు ఉండగా 2023 మరియు 24 గాను 686 కోట్లు కాస్త 21,000 క్రోర్స్కు పెరిగిపోవడం అయితే జరిగింది. గడిచిన 10 సంవత్సరాలలో మొత్తం జరిగినటువంటి ఎగుమతి చూసినట్టయితే అది 88,319 కోట్లుగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మన భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడి అనేక రకాలైనటువంటి రక్షణాయుధాలను దిగుమతి చేసుకునేది. వాటిని దృష్టిలో పెట్టుకొని దిగుమతిని తగ్గించి పెద్ద మొత్తంలో ఎగుమతి చేయాలని చెప్పేసి గడిచిన 10 సంవత్సరాల్లో జరిగినటువంటి మార్పుల ద్వారా ప్రస్తుతం మనమే 100 దేశాలకు పైగా ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాం. అందులో కొన్ని దేశాలను చూసినట్లయితే టాప్ 3లో అర్మేనియా, అమెరికా మరియు ఫ్రాన్స్ ఉండగా మరిన్ని దేశాలను చూసినట్లయితే ఇటలీ, మాల్దీవ్స్, శ్రీలంక, రష్యా, నేపాల్, మారిషియస్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫిలిప్పీన్స్, భూటాన్, స్పెయిన్ ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో దేశాలు. ఈ విధంగా మన భారతదేశం నుండి ప్రస్తుతం 100 దేశాలకు పైగా మనం ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఆయుధాలను రవాణా చేస్తున్నాం. అయితే ఈ రక్షణ రంగంలో ఎగుమతి చేస్తున్నటువంటి ఆయుధాలు ఏంటో చూసినట్లయితే ఇక్కడ మనం బ్రహ్మోస్ 1 మిజైల్, మరి అదేవిధంగా బ్రహ్మోస్ 2 మిజైల్స్గా చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా స్వదేశంగా తయారు చేసినటువంటి లైట్ కంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ అయినటువంటి తేజస్ మరియు ఆకాశ్ మిజైల్ సిస్టమ్, అగ్ని సిరీస్కి సంబంధించినటువంటి మిజైల్స్ని, మరి అదేవిధంగా ప్రళయ్ లాంటి అనేక రకాలైనటువంటి మిజైల్స్ని కూడా ఈనాడు మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. గత 10 సంవత్సరాల్లో ఈ విధమైన అభివృద్ధి అనేది మనం రక్షణ రంగంలో చూసుకోవచ్చు. మరి అదేవిధంగా మన దగ్గర ఎంత బలమైన సైన్యం ఉన్నా అవసరమైనప్పుడు ఆ సైన్య బలాన్ని ఉపయోగించుకోలేకపోవడం ఒక ఓటమిగానే చెప్పుకోవచ్చు. సో అలా ఉపయోగించాలంటే అస్తమానం యుద్ధాలు జరిగే ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే అవి దేశ సరిహద్దులే. ఆ దేశ సరిహద్దుల్లో సాధారణ సమయాల్లో తక్కువ సైన్యాన్ని గస్తీ కాచేందుకై ఉంచడం జరుగుతుంది. కానీ అదే యుద్ధ సమయంలో లెక్కలేనంత సైన్యం అదే బార్డర్లో చూసుకోవచ్చు మనం. సో అలా యుద్ధం కోసం వచ్చినటువంటి శత్రు సైన్యాన్ని ఎదుర్కోవాలంటే మన సైనికులు కూడా అంతే మొత్తంలో ఉండాలి. అలా ఉండాలంటే రిజర్వ్లో ఉన్నటువంటి మన సైన్య బలగాలను అల్లరి జరిగే ప్రాంతాలైనటువంటి బార్డర్ను చేరేందుకు సరైన దారులు ఉండాలి. అదే రోడ్డు కన్స్ట్రక్షన్ సరిగా ఉండాలి. సరిహద్దు ప్రాంతాల్లో ఈ కొండ చర్యలు ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ చేయడం కష్టతరంగా ఉండడం వల్ల పెద్ద మొత్తంలో మన దేశ సరిహద్దు వరకు రోడ్ కన్స్ట్రక్షన్ సరిగ్గా లేకపోవడం, రోడ్స్ సరిగ్గా ఉన్నట్లయితే ఎక్కువ సైన్యాన్ని తక్కువ సమయంలో మనం బార్డర్కి చేరవేసి శత్రు సైన్యాన్ని ఎదుర్కోవచ్చు. అయితే బార్డర్లో ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అనేది ప్రభుత్వ సంస్థ అయినటువంటి BRO బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్మించబడుతుంది. గడిచిన 10 ఏళ్ల కాలంలో చూసుకున్నట్లయితే సైన్య వేగాన్ని మరియు సైన్య సామర్థ్యాన్ని పెంచేందుకై కేంద్ర ప్రభుత్వం BRO బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ రూపంలో 2024 నాటికి 111 ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ను కంప్లీట్ చేయడం జరిగింది. యాజ్ పర్ నేషనల్ హైవే నెట్వర్క్ 2014లో
91,287 కిలోమీటర్స్గా ఉన్నటువంటి రోడ్స్ 2024 వచ్చే వరకు 1,46,145 కిలోమీటర్స్గా విస్తరించడం జరిగింది. ఇదిలా ఉండగా ఐసీబీఆర్ ఇండియా చైనా బార్డర్ రోడ్ అంటూ 10,000 కిలోమీటర్లకు పైగా పొడవును కలిగినటువంటి రోడ్లను ఇండో చైనా బార్డర్ అనేటువంటి ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పొడవున నిర్మించేందుకై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటూ 3 ఫేజ్ల కింద ఈ 10,000 కిలోమీటర్ల రోడ్లనైతే కన్స్ట్రక్షన్ చేయదలిచారు. ఇందులో అటల్ టన్నల్ అదేవిధంగా డిఎస్డిబిఓ, డార్బుక్, షాయోక్, దౌలత్బెగ్ ఓల్డీ రోడ్స్ లాంటి ఎన్నో క్లిష్టమైన మరియు ముఖ్యమైన రోడ్ కన్స్ట్రక్షన్స్ ఇప్పటివరకే పూర్తవడం అయితే జరిగింది. ఇదిలా ఉండగా మరో కన్స్ట్రక్షన్కి సంబంధించి చూసినట్టయితే ఎస్ఏఆర్డిపి నార్త్ ఈస్ట్ ప్రోగ్రామ్, దీని ఫుల్ ఫామ్ చూసినట్టయితే స్పెషల్ అసెలరేటెడ్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ నార్త్ ఈస్ట్ రీజియన్. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం 5,428 కిలోమీటర్ల రోడ్ వర్క్స్ని శాంక్షన్ చేయడం అయితే జరిగింది. ఇలా శాంక్షన్ చేయగా అందులో ఇప్పటికే 3,699 కిలోమీటర్ల రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. బార్డర్ ఏరియాలో సేలా టనల్ అదేవిధంగా అటల్ టనల్ లాంటి ఎన్నో రకాలైనటువంటి టనల్స్ నిర్మాణం చేయడం అయితే జరిగింది. దీని ద్వారా రానున్న రోజుల్లో సైన్యం తక్కువ సమయంలో రిజర్వ్ ప్రాంతం నుంచి బార్డర్ ప్రాంతాన్ని చేరుకునేందుకై పెద్ద మొత్తంలో ఉపయోగపడబోతున్నాయి. అదేవిధంగా 2024 జూలైలో మొదలుపెట్టినటువంటి భారత్మాల ప్రాజెక్ట్ 2,767 కిలోమీటర్లు ఉండగా ఇందులో 2,072 కిలోమీటర్లు ఇప్పటివరకే పూర్తయింది. అలా అనేక రకాలైనటువంటి ప్రాజెక్ట్స్తో ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బార్డర్లో సైనికులు ఎదుర్కొంటున్నటువంటి ఈ రోడ్డు సమస్యను పరిష్కరించడమే కాకుండా పెద్ద మొత్తంలో శత్రు దేశాలతో ఎదుర్కొనేందుకై దేశ సరిహద్దులో ఈ కనెక్టివిటీని పెంచడం అయితే జరిగింది. ఇదే కాకుండా గత కొన్నేళ్లుగా మనం మోడర్నైజేషన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనే ఒక ఇనిషియేటివ్ని వింటూ వస్తున్నాం. అయితే ఈ మోడర్నైజేషన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది ఆర్మీకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇందులో టోటల్ 17 కమాండ్స్ ఉన్నాయి. వీటిని రానున్న రోజుల్లో ఒకటిగా చేస్తూ 4 థియేటర్ కమాండ్స్ని అయితే ఏర్పరచబోతున్నారు. ఈ 4 థియేటర్ కమాండ్లలో ప్రతి కమాండ్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి సంబంధించినటువంటి వ్యక్తులకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 4 కమాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే, నార్దర్న్ థియేటర్ కమాండ్ వచ్చేసి చైనా బార్డర్ నుండి ఎదురయ్యేటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకై ఈ నార్దర్న్ థియేటర్ కమాండ్ని ఏర్పరచగా, రెండవది వెస్టర్న్ థియేటర్ కమాండ్. ఈ వెస్టర్న్ థియేటర్ కమాండ్ అనేది పాకిస్తాన్ బార్డర్ నుంచి ఎదురయ్యేటువంటి అనేక రకాలైనటువంటి క్రాస్ బార్డర్ టెర్రరిజం, టెర్రర్ అటాక్ ఈ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకై ఈ వెస్టర్న్ థియేటర్ కమాండ్ని ఏర్పరిచారు. అదేవిధంగా ఎంటీసీ మ్యారిటైమ్ థియేటర్ కమాండ్ ఇది తిరువనంతపురంలో ఉంది. ఈ ఎంటీసీ అనేది ఇండియన్ ఓషన్ మరియు బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఈ 3 ప్రాంతాల నుండి సముద్ర మార్గాన మన భారతదేశానికి ఎదురయ్యేటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకై ఈ మ్యారిటైమ్ థియేటర్ కమాండ్ అనేది పనిచేయబోతుంది. అదేవిధంగా నాలుగవది ఎయిర్ డిఫెన్స్ కమాండ్. ఈ ఎయిర్ డిఫెన్స్ కమాండ్ అనేది నార్దర్న్ థియేటర్ కమాండ్, వెస్టర్న్ థియేటర్ కమాండ్ అదేవిధంగా మ్యారిటైమ్ థియేటర్ కమాండ్లకు అవసరమైనటువంటి ఎయిర్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు ఎయిర్ ఆపరేషన్స్, ఎయిర్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయబోతుంది. దీంతో 3 ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం పెంచి యుద్ధ సమయంలో ఏర్పడేటువంటి సమస్యలను ఐకమత్యంగా ఎదుర్కొనేందుకై ఈ థియేటర్ కమాండ్ విధానాన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఈ థియేటర్ కమాండ్లో ఇప్పటి వరకు లేనటువంటి సిడిఎస్ అనే ఒక కొత్త పదవిని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. సిడిఎస్ అంటే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఈ 3 బలగాలు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ నుండి సీనియర్ మోస్ట్గా ఉన్నటువంటి ఈ సిడిఎస్ పదవికై నియమించడం అయితే జరుగుతుంది. ఈ 4 కమాండ్లను ఈ సిడిఎస్ ఆధ్వర్యంలోనే ఉంచడం అయితే జరుగుతుంది. ఇదో మార్పుగా చెప్పగా, ఇదే కాకుండా గత కొన్ని నెలల క్రితం మనం అగ్నిపథ్ యోజనను చూసుకోవచ్చు. దీని ద్వారా 4 సంవత్సరాల కోసమై ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో అగ్నివీర్స్ని రిక్రూట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అగ్నిపథ్ యోజన అనేది ప్రస్తుతం ఈ త్రివిధ దళాల్లో ఉంటున్నటువంటి సైన్యం, ఇవే కాకుండా గడిచిన 10 ఏళ్ల కాలంలో శత్రు దేశాల నుండి ఎదురైనటువంటి అనేక రకాలైనటువంటి టెర్రర్ అటాక్స్ని ఎదుర్కొనేందుకై కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఆపరేషన్స్ని చేపట్టడం అయితే జరిగింది. అవేంటో చూసినట్టయితే, ఊరి సర్జికల్ స్ట్రైక్ 18 సెప్టెంబర్ 2016లో కశ్మీర్లోని ఊరి అనే ప్రాంతంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు జరిపినటువంటి ఒక అటాక్లో
మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి 19 మంది సోల్జర్స్ చనిపోవడం అయితే జరుగుతుంది. దీనికి రెస్పాన్స్‌గా మన ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2 ఒక గొప్ప సర్జికల్ స్ట్రైక్‌నైతే లాంచ్ చేయడం అయితే జరిగింది. దీని ద్వారా ఈ ఊరి అటాక్‌కి సంబంధించినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులను టార్గెట్ చేయడం అయితే జరిగింది. ఇదే కాకుండా 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ద్వారా జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేలో వెళ్తున్నటువంటి 40 సీఆర్‌పీఎఫ్ జవాన్లపై 14 ఫిబ్రవరి 2019లో జరిగినటువంటి పుల్వామా అటాక్‌ని దృష్టిలో పెట్టుకొని 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్‌ని అయితే చేపట్టడం అయితే జరిగింది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఆపరేషన్స్‌తో ప్రస్తుతం పాకిస్తాన్ మరియు చైనా లాంటి దేశాలను మరెన్నడూ ఈ విధమైన టెర్రర్ అటాక్స్ చేయడమే కాదు, ఊహించలేనంతలా దెబ్బతీయడం అయితే జరిగింది. సో గడిచిన ఈ 10 ఏళ్ల కాలంలో మన త్రివిధ దళాలు బలపడడమే కాక దేశ రాజకీయాలు కూడా బలపడ్డాయి. దీంతో అంతర్గతంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్టికల్ 370 5th ఆగస్ట్ 2019లో తీసేయడంతో మన భారతదేశంలో అంతర్గతంగా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక ఉగ్రదాడుల సంఖ్యను కూడా పెద్ద మొత్తంలో తగ్గించడం అయితే జరిగింది. సో ఈ విధంగా గడిచిన 10 ఏళ్ల కాలంలో అనగా మోడీ గారి ఆధ్వర్యంలో మన త్రివిధ దళాలు పెద్ద మొత్తంలో బలపడడం అయితే జరిగింది. ఈనాడు పాకిస్తాన్, చైనా లాంటి దేశాలను కూడా ఏకధాటిగా ఎదుర్కొనేంత శక్తి సామర్థ్యాలను చేకూర్చుకుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేయండి. మరి అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ తోటి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.